ఎలా చేసినా కూడా మనిష ఇరకటంలోనే పడుతుంది. అది కూడా నేను చూడాలి అని సరియు తన పిఏతో అంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం అన్న ఏంటన్నా, ఎలాగైనా నువ్వు కిడ్నాప్ చేయాలని అనుకున్నావు, ఇంతలోనే నీ మనసుని మార్చేసుకున్నావు. ఎందుకన్నా, ఎందుకు ఇలా మనసు మార్చేసుకున్నావు? అయినా నువ్వు ఏమనుకున్నావన్నా? కిడ్నాప్ చేయాలని అనుకున్నావు, ఇంతలోనే మర్డర్ అంటున్నావేంటి? అవునరా, ఎక్కువ మొత్తంలో మనకు డబ్బులు వస్తున్నాయి కాబట్టి అందుకే ఓకే చేశాను. మనకెలాగే ఎలా అయితే ఏంటి, మనకు డబ్బులు రావటం ముఖ్యం. అందుకే మర్డర్ చేయటమే ముఖ్యం. లేదంటే ఇక్కడో లేకపోతే బయటో ఎక్కడో ఒక చోట మాత్రం ఖచ్చితంగా లక్ష్మి ఉండకూడదు. మనకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తానని సరియు మేడం చెప్పింది. కాబట్టి మనం ఎలాగైనా లక్ష్మిని లేపేయాలి. సరే అన్న అని విధంగా అంటూ ఉంటారు. ఇక అంతలో వివేక్ మాత్రం లక్ష్మి దగ్గరకు వచ్చి, వదిన థ్యాంక్స్ వదిన, నిజంగా ఆస్తి పంపకాలు జరుగుతాయేమో అని చాలా కంగారు పడిపోయాను. కానీ నువ్వు మాత్రం అలా కాకుండా చేసావు వదిన. నేనుండగా ఎందుకలా జరుగుతుంది? నేను అలా జరగనివ్వను కదా. నేనుండగా ఎట్టి పరిస్థితిలో ఆస్తి పంపకాలు జరగనివ్వను. నువ్వు కంగారు పడకు వివేక్. చాలా థ్యాంక్స్ వదిన. నేనెప్పటికీ మర్చిపోలేను. నిజంగా నువ్వు చిరంజీవి లక్ష్మి సౌభాగ్యవతివి వదిన అని విధంగా అంటూ ఉంటే, మరి నా కోడలంటే ఏమనుకుంటున్నావురా? అవును వివేక్ ఎక్కడమ్మా, కనిపించట్లేదు? అవును మావయ్య, ఇంట్లో లేరు, ఆయన బయటికి వెళ్ళినట్టున్నారు. అవునా, వాడేదో పని మీద వెళ్ళుంటాడు అని అంటూ ఉండగా మరోవైపు మాత్రం మిత్ర శారీని పట్టుకొని వెనుక వైపు అలా ఎవరికి కనిపించకుండా తీసుకుని వస్తూ ఉంటాడు. ఎవరు కూడా చూడకూడదు, ఇది లక్ష్మి కోసం తీసుకొని వచ్చాను, లక్ష్మికి సర్ప్రైజ్ చేయాలి అని అనుకుంటూ వెంటనే ఇంట్లోకి నడుచుకుంటూ వస్తూ ఉంటే, అదిగో మిత్ర ఇక్కడే ఉన్నాడు. ఎక్కడికి వెళ్ళొచ్చావురా? బయటికి వెళ్ళొచ్చాను నాన్న. అవునా, ఇంకా ఏంటి లక్ష్మి, మనం అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా. అయినా వివేక్ త్వరగా రెడీ అవ్వాలి కదా. పద వెళ్ళు. నాన్న నువ్వు కూడా రెడీ అవ్వాలి కదా. ఏంట్రా, అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నప్పుడు లక్ష్మికి ఒక మంచి చీర తీసుకుని వస్తే ఎంత బాగుండేది. అసలే నాకు బిజీ షెడ్యూల్ ఉండి మర్చిపోయానులే. ఇప్పుడు శారీ తీసుకొని రావటం కూడా కుదరదు. ఏదో ఒక చీర కట్టుకో. అయ్యో పర్లేదండి, నాకు చాలా చీరలున్నాయి, అందులో ఏదో ఒక చీర చూసుకొని కట్టుకుంటానులే. ఏంట్రా నువ్వు అని జయదేవ్ అంటూ ఉంటారు. సరేలేండి నాన్న, అసలే అవార్డ్ ఫంక్షన్కి టైం అవుతుంది, త్వరగా వెళ్ళండి అని అంటూ ఉండగా ఇక అప్పుడే మనీష వెనుక వైపు ఉన్న ఆ కవర్ని చూసి, అదేంటి అని విధంగా అంటూ, మిత్ర నీ వెనుక వైపు ఉన్న చేతిలో ఆ బాక్స్ ఏంటి అని మనీష అనగానే, అంటే అది ఏంటనే, అది చూపించనయ్యా చూపించు అని వివేక్ అంటూ ఉండగా, ఏం లేదురా, ఏం లేదు, అది జస్ట్ ఫైల్ అయితే నువ్వు వెనుక వైపు ఎలా ఎందుకు పెట్టుకుంటావు, చూపించనయ్యా చూపిస్తావా లేదా అని అంటూ వెంటనే పట్టి లాగగానే వెంటనే ఆ బాక్స్ క్రింద పడిపోతుంది. ఆ బాక్స్లో ఉన్న చీరను చూసి అందరూ షాక్ అయిపోతారు. ఇక మనీష చాలా మండిపడిపోతూ చూస్తూ ఉంటుంది. ఏంటన్నయ్య, వదిన కోసం చీర తీసుకొని వచ్చావా? చూశారు కదా, ఇక సర్ప్రైజ్ ఏముంది. ఏంట్రా మిత్ర, నీ భార్యకు ఇవ్వడానికి కూడా ఇలా సర్ప్రైజ్ ఈ విధంగా ఇవ్వడమా? ఇలా ఇద్దామని అనుకోలేదు నాన్న, కానీ అందరి ముందు కనబడిపోయింది. సరేలే, ఇదిగో లక్ష్మి ఈ చీర తీసుకో అని ఏంటో వెంటనే ఆ చీరను లక్ష్మికి ఇస్తాడు. అందరు కూడా చాలా సంతోషంగా చూస్తూ ఉంటారు. అన్నయ్య ఈ కోణం కూడా ఉందా అని ఏంటో నవ్వుకుంటూ వివేక్ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, అప్పుడు మిత్ర మాత్రం లక్ష్మి అవార్డ్ ఫంక్షన్కి ఈ చీర కట్టుకోవాలి, అర్థమవుతుంది కదా అని చెప్పేసి అక్కడి నుండి మిత్ర వెళ్ళిపోగానే, చూసావా మా ఆయన ఎంతో ప్రేమగా ఈ చీర తీసుకుని వచ్చాడు. ఈ చీర అంటే నాకు చాలా ఇష్టం, ఈ రంగు కూడా చాలా బాగుంది. ఇక మనీష ఆ మాట విని చాలా మండిపడిపోతూ కోపంగా చూస్తూ ఉంటుంది. ఏంటి, నీకు తెలియకుండా ఉండాలని నువ్వు కుళ్ళుకుంటావని ఆయన అలా తీసుకుని వచ్చాను, కానీ నీకు తెలిసిపోయింది. ఇప్పుడు కుళ్ళుకుంటూ ఉండు, పర్లేదు, నేను చీర మార్చుకొని వస్తానే అని అంటూ లక్ష్మి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, ఇదే నీకు ఆఖరి చీర అవుతుంది అని మనసులో మనీష అనుకుంటూ కోపంగా వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక లక్ష్మి చాలా సంతోషంగా అక్కడి నుండి వెళ్తూ ఉంటే, ఇక మరోవైపు మనకు అవార్డ్ ఫంక్షన్ హాల్ మొత్తం కూడా చూపిస్తూ ఉంటారు. లక్ష్మి కోసం ఎంతో ప్రత్యేకంగా చేస్తారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు, హోంమంత్రులు అందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం రేయ్ ఇంకొద్దిసేపట్లో వాళ్ళు కూడా వస్తారా, మనం రెడీగా ఉండాలి. సరే అన్న. రేయ్ మీరు కూడా రెడీగా ఉన్నారా? రెడీగా ఉన్నామన్నా. అన్నా అందరూ వస్తున్నారు, పోలీసులు కూడా వస్తున్నారన్నా అని విధంగా అంటూ ఉండగా అంతలో పోలీసులను చూసి,
ఇక్కడ థ్రెట్ ఉందని తెలిసింది. అందుకే మేము సెక్యూరిటీగా ఇక్కడ ఉండడానికి వచ్చాము. సరే సార్ వెళ్ళండి అని అనగానే, అన్న అన్న మనల్ని గుర్తుపట్టేస్తారా? రేయ్ మనం ఇప్పుడు ఎంపీల గెటప్లో ఉన్నాంరా, మనల్ని చూసి ఏం గుర్తుపట్టరు, బిజినెస్ మ్యాన్ వాళ్ళు కావచ్చేమో అని అనుకుంటారు. ఇక వాళ్ళు సెక్యూరిటీగా ఉన్నారు కాబట్టి ప్రాబ్లమే లేదు, నువ్వు కంగారు పడాల్సిన అవసరమే లేదు, నువ్వు భయపడకు అని చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు మాత్రం ఇక వెంటనే మిత్ర రెడీ అయి రూమ్లోకి వెళ్తాడు. అంతలో లక్ష్మి కూడా అలా బయటికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది. వెంటనే లక్ష్మి సైగ చేస్తుంది నేను ఎలా ఉన్నాను అని. అప్పుడు వెంటనే మిత్ర కూడా సైగ చేస్తాడు, చాలా అందంగా సూపర్గా ఉన్నావు లక్ష్మి అని. అప్పుడు వెంటనే సైగ చేయడం ఎందుకు, నేరుగానే చెప్తున్నాను, ఈ చీరలో ఎంతో అందంగా ఉన్నావు లక్ష్మి, ఇదంతా నీ వల్లే అండి. ఎప్పుడు కూడా నీ ముఖంలో ఈ చిరునవ్వు ఎప్పుడు ఇలాగే ఉండాలి. నా చిరునవ్వు మీ చేతిలోనే ఉందండి. ఎన్ని బాధలను అనుభవిస్తూ వచ్చావు లక్ష్మి, ఇకపైన నీకు ఎలాంటి బాధలు ఉండకూడదు. నీ మొహంలో ఈ చిరునవ్వే కనిపించాలి. అవార్డు తీసుకునేటప్పుడు ఆ చిరునవ్వే అందరికీ కనపడాలి అని అంటూ ఉంటే, నాదేముందండి, ఇదంతా మీదయ్యే కదా, మీరు మళ్ళీ నాకు ఒక జీవితాన్ని ఇచ్చారు అనే విధంగా అనగానే మిత్ర వెంటనే అలానే చాలా సంతోషంగా చూస్తూ ఉంటాడు. సరే లక్ష్మి, అవును జాను, వివేక్, దేవయాని పిన్ని ఎవరు రారో, మనమే వెళ్ళాలి కదా. అంతలో జయదేవ్ వచ్చి, అక్కర్లేదురా వాళ్ళు కూడా వస్తారు. ఎలా నాన్న, ఎలా వస్తుంది పిన్ని, రానని చెప్పేసింది కదా. వస్తారా, లక్ష్మి చెప్పింది కదా. ఏంటి లక్ష్మి? అవునండి వస్తారు అవార్డ్ ఫంక్షన్కి. అవార్డ్ ఫంక్షన్లో వాళ్ళు లేకపోతే నేను ఎలా తీసుకుంటాను చెప్పండి అని లక్ష్మి అంటూ ఉంటుంది. మరోవైపు ఈవెంట్ మేనేజర్ ఫోన్ చేస్తాడు. హలో, ఎవరు మాట్లాడేది? దేవయానిని. అవునా, నేను ఈవెంట్ ఆర్గనైజర్ సార్ని మాట్లాడుతున్నాను. అయితే ఏంటి? లక్ష్మికి కదా మీరు అవార్డు ఇచ్చేది, మరి మాకెందుకు ఫోన్ చేశారు? అంటే మీరు కూడా బిజినెస్ రన్ చేస్తున్నారు కదా మేడం, అతి త్వరలో. అయితే ఏంటి? అవార్డు తీసుకునేటప్పుడు మీరు కూడా స్టేజ్ ఎక్కాలి మేడం, ఎందుకంటే అతి త్వరలో మీరు కూడా బిజినెస్ మొదలు పెడుతున్నారు కాబట్టి. అంటే నేను కూడా స్టేజ్ ఎక్కుతానా? ఎక్కుతారు కదా మేడం మీరు, అలాగే జాను గారు, వివేక్ గారు కూడా స్టేజ్ ఎక్కుతారు, మిమ్మల్ని ఇంట్రడ్యూస్ చేస్తాం మేడం. అవునా, అయితే సరే, నా కోడలి అవార్డ్ ఫంక్షన్కి మేము ఎలా రాకుండా ఉంటామో, ఖచ్చితంగా వస్తాము. సరే మేడం మంచిది అని అంటూ కాల్ని కట్ చేయగానే, ఈ విషయం వెంటనే నా కొడుక్కి కోడలికి చెప్పాలి అని అంటూ పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటుంది. ఏంట్రా ఇంకా ఇలాగే ఉన్నారు, త్వరగా రెడీ అవ్వండి, అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి కదా. ఏంటి మామ్, అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడం ఏంటి? ఏంటంటే అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళడమా? తను అక్కడ అవార్డు తీసుకుంటే మీరు చప్పట్లు కొట్టడానికా? చిచ్చి, చప్పట్లు కొట్టడానికి మేమెందుకు వెళ్తాం, మేము కూడా స్టేజ్ ఎక్కుదాం, మీరెందుకు ఎక్కుతారంటే? అయినా మీరెందా, ఎవరికి మీరు తెలుసు, మిమ్మల్ని ఎలా ఎక్కనిస్తారో? ఏంటి ఏమనుకుంటున్నావు మనీషా, అసలు నువ్వు ఏంటమ్మా తను అలా మాట్లాడుతుంది? అయినా ఎందుకు మనీషా, ఈవెంట్ ఆర్గనైజరే ఫోన్ చేశాడు, మేము కూడా స్టేజ్ ఎక్కుతామంట, ఎందుకంటే మేము అతి త్వరలో బిజినెస్ మొదలు పెడుతున్నాం కాబట్టి. ఆంటీ ఇదంతా ఆ లక్ష్మి ప్లాన్ ఏమో, అదంతా ఏం కాదులే. అమ్మ ఏంటమ్మా ఎప్పుడు కూడా మనల్ని ఎత్తి పొడుస్తూ ఉంటుంది, ఎదగడం ఇష్టం లేదా ఏంటి ఈ మనీషాకు? అలాంటి ఉద్దేశం ఉంటే మాత్రం చంపుకో మనీషా, ఎందుకంటే మేము ఎదగడం ఖాయం. అలాగే మనము అవార్డ్ ఫంక్షన్కి వెళ్తున్నాం, త్వరగా రెడీ అవ్వండి. అవునత్తయ్య మీరు చెప్తుంది కూడా నిజమే, మనకు కూడా ఒక పేరు స్థాయి ఉండాలంటే మనం కూడా అవార్డ్ ఫంక్షన్కి వెళ్ళాలి అని జాను చెప్పగానే, అది కాదండి నేను చెప్పేది వినండి, ఇంకేం మాట్లాడకు మనీషా, త్వరగా రెడీ అవ్వండి అని అంటూ అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటే, మనీషా నువ్వు దయచేయొచ్చు, మేము రెడీ అవ్వాలి అని వివేక్ చెప్పగానే ఇక కోపంగా మనీషా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే వివేక్, జాను ఇద్దరు కూడా రెడీ అవుతూ ఉంటారు. ఇక మరోవైపు మాత్రం హోంమంత్రి, ముఖ్యమంత్రిలో, ఎమ్మెల్యేలో అందరూ కూడా విచ్చేస్తూ ఉంటారు అవార్డ్ ఫంక్షన్కి. ఇక అందరూ అలా అవార్డ్ ఫంక్షన్కి వచ్చి కూర్చుంటారు. ఇంకా రావట్లేదేంట్రా ఆ లక్ష్మి అని విధంగా అంటూ రౌడీలో చూస్తూ ఉండగా అదే సమయానికి లక్ష్మి కారు వచ్చి ఆగుతుంది. లక్ష్మి, మిత్ర, జున్ను, జయదేవ్ అందరూ కూడా నడుచుకుంటూ వస్తూ ఉంటారు ఎంతో సంతోషంగా. ఇక అప్పుడే హోంమంత్రి దగ్గరికి వస్తారు. ఇదిగో ఈయనే అమ్మ మినిస్టర్ గారు అని విధంగా అంటూ చెప్పగానే, నమస్తే సార్,
నమస్తే అమ్మా, నువ్వేనా అమ్మా లక్ష్మివి, నువ్వేనా అవార్డు తీసుకోబోతున్నావు అనే విధంగా అంటూ ఉంటాడు మినిస్టర్.